కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకాలో హలహర్వి మండలంలో ఎన్డీఏ కూటమి పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది। ఈ సమావేశానికి ఆలూరు ఎన్డీఏ కూటమి నాయకులందరూ వచ్చారు। ముఖ్య అతిథులుగా ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప, కర్నూలు జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు వచ్చారు। ఎన్డీఏ కూటమి పార్టీ మరొక్కసారి అధికారంలోకి రావాలంటే మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని వారు మాట్లాడారు। మా ఇన్ఛార్జ్ ఇంకప్ప గారు వచ్చారు, ఏమని చెప్పారు? ఆయన సొంతానికి నేను ఆ వర్క్ చేసుకుంటా, నాకు ఈ వర్క్ చేసుకుంటా, నాకు ఆ హెల్త్ క్లినిక్ ఇస్తారని అడగల। మా జన సైనికునికి మర్యాద ముఖ్యం, మా వాళ్ళకి పదవులు కావాలి। రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకి సర్పంచులు ఎన్ని ఇస్తారు, అవి ఎన్ని ఇస్తారు అని చెప్పి మమ్మల్ని గట్టిగా నిలదీయడం జరిగింది। కానీ నేను చెప్పా, తమ్ముడు వెంకప్ప గారు, ఇది నేను కాదు చేసేది, మన జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు గారు, మా జిల్లా అధ్యక్షులున్న కర్నూలు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వాళ్ళు మాట్లాడతారు। వాళ్ళు ఏ విధంగా జరిపినా వాళ్ళకంటే కొద్దిగా ఎక్కువనే మేము ఒకటే, మీకు ఖచ్చితంగా అవకాశాలు కల్పిస్తామని కూడా తెలియజేయడం జరిగింది। భవిష్యత్తు ఎలా నిర్మించుకుందామని చెప్పేసి కొంచెం లేట్ అయినా ఎప్పుడు చూసినా వెంకప్పని ఒకసారి మనకు ఆలూరు దేవరకొండ హాస్పిటల్ ఇటు సైడ్ వచ్చిపోతున్నారు, ఇక్కడ రాలేదంటే కొంచెం బార్డర్ అయినా పర్వాలేదు, కొంచెం లేట్ అయినా మనము ఉన్నాము, ఇక్కడ మనము అభివృద్ధి కోసము ఒక ఎన్డీఏ కలిసికట్టుగా ఉన్నామని చెప్పడానికి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కలిసికట్టుగా ఉండే విధంగా సమీప భవిష్యత్తులో ప్రణాళికలు ఉంటాయి। తప్పకుండా కలిసికట్టుగా ముందుకెళ్లే విధంగా మనం వెళ్దామండి। సెకండ్ థింగ్ వచ్చేసి మనకు ముఖ్యంగా కార్యకర్తలు ఏ విధంగా కలిసి వెళ్ళాలి అన్నదమ్ములాగా అనేది నేను కోరుకునేది ఒకటే। ఇక్కడ తెలుగుదేశం నాయకుల్ని వెంకటరమణ కూడా అన్నారు, ఎక్కడ వెంకప్ప అందరూ నేను నా సొంత కుటుంబంలో ఉన్నారు, జనసేన పిల్లలు కూడా అందరూ అన్నారు, వాళ్ళ బిడ్డలు తెలుగుదేశం బిడ్డలు అయినప్పుడు వాళ్ళ మన ఇప్పుడు చాలా మంది ఇక్కడ చెప్పారు, గూలెంలో కూడా నాకు మామ బిడ్డ అవుతారు అంటారు, ఒక తెలుగుదేశం పెద్ద ఫోన్ చేసేవాడు ఆ సిద్ధిగా నా మామ బిడ్డ అంటారు, చింతకుంటలో చంద్ర చేసేవాడు నా బిడ్డ అంటారు, ఇంకో మామ అంటారు, ఆస్పత్రి ఎటు చూసినా మీ బిడ్డలే ఉన్నా మన బిడ్డలే ఉన్నా అందరూ మనమే ఉన్నాం। అలాంటప్పుడు ఎండే కాకపోతే ఇంకేముంటుంది, అలాంటప్పుడు కలిసి కట్టుగా సింగిల్ గానే మనకు ముందుకెళ్ళాలి కదా। ఎస్, ఎన్డీఏ అంటే మన అజెండా ఒకటే, ఎందుకంటే ఈ రోజు 166 గ్రామాల పైన ఉన్న ఒక ఆలూరు నియోజకవర్గంలో దాదాపు 300 పోలింగ్ బూత్లు ఉన్న మన నియోజకవర్గంలో దాదాపు మన కోడుమూరు నుండి ఆలూరు మనకు బార్డర్కి వెళ్ళాలంటే 150 కిలోమీటర్లు అత్యధికంగా డిస్టెన్స్ దూరంలో 6 మండలాల్లో నిజంగా చేయాలంటే చాలా కష్టమైన పని, చాలా కష్టమైన పని। కానీ ఈ 6 మండలాలని మనము భవిష్యత్తు అభివృద్ధిలో తీసుకెళ్లాలంటే మన బిడ్డలు వరుసలు పోకోకున్నట్ల ఇక్కడే ఉండి చదువుకొని ఇక్కడ పరిశ్రమలు తెచ్చుకునే విధంగా, మంచి వ్యవసాయం చేసే విధంగా, మంచి వ్యాపారం చేసుకునే విధంగా, మంచి స్కూల్స్, కాలేజీలు, మోడల్ స్కూల్స్ వీటితో పాటు మనము ఈ విధంగా చేసుకుంటే అప్పుడు నిజమైన అభివృద్ధి ఇది। అది సాధించాలంటే ఇక్కడ ప్రతి చోట మనం ఓడిపోతున్నామంటున్నారు। మన వంటెత్తు బండి ఉండదు, రైతులు సాగు చేయాలంటే జోడెత్తు బండ్లు ఉండాలి, ఆటో నడపాలంటే 3 చక్రాల ఆటోలే ఉండాలి, బస్సులో ప్రయాణించాలంటే 4 చక్రాల లారీలే ఉండాలి। ఇది గుర్తుపెట్టుకోండి, సింగల్ అనే మాటే మాట్లాడకూడదు। ఇక్కడ ప్రజల కోసం వస్తాం, పదవుల కోసం రాదు, ప్రజల కోసం నిలబడతాం। ఈ రోజు ప్రజల కోసం 3 పార్టీల కార్యకర్తలు, నాయకులు త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటామనేటువంటి విషయాన్ని వైసీపీ వాళ్ళకి నేను తెలియజేస్తున్నా। ఈ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి ఈ 3 పార్టీల మధ్య గొడవలు పెట్టేసి మళ్ళీ ఎలాగైనా ప్రతి కార్యకర్త ఆనకట్ట మంది అడ్డుకట్టేస్తారనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను। అలాగే మీకందరూ